నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మ్యాట్రిమోనియల్ వ్యవస్థాపకురాలు వనజరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సూపర్ అమ్మా. ఒకప్పుడు అంటే పెళ్ళి కాగానే వెంటనే పిల్లలు, సంసారం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గర ఉండేది. బట్ నవ్ డేస్ పెళ్ళైన తర్వాత ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పేసి 1 year 2 years 5 years గ్యాప్ తీసుకొని పిల్లల్ని కంటూ ఉన్నారు. ఈలోపు అంటే వాళ్ళలో ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండడం ఉండకపోవడం, బలవంతం మీద పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళలో ఎటువంటి మార్పు రావాలి, పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు ఏ విధమైన బాధ్యతతో ఉండాలి? నిజంగా పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మేము ఒక ప్రేమ పక్షులం, స్వేచ్ఛా పక్షులం, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనేసి ఏవేవో డ్యూయట్ కబుర్లు చెప్తూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. తర్వాత రాను రాను ఇంకా వాళ్ళకు పిల్లల కోసం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నామండి అనేసి అంటున్నారు. ప్లాన్ల కోసం ఇంకా డాక్టర్ల దగ్గర పరిగెడుతున్నారు, ఇంజక్షన్లు చేస్తున్నారు, పిల్స్ వాడుతున్నారు, ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. అన్నీ చేసుకొని కూడా చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి 6 ఏళ్ళ అంటే లేట్గా కన్నారు వాళ్ళు, 10 ఏళ్ల తర్వాత చాలా లేట్గా ఒక పాప కన్నారు. కన్న తర్వాత ఈ కోవిడ్ అనేది వచ్చి వాళ్ళ హస్బెండ్ ఢిల్లీలో ఉండిపోయారు, హైదరాబాద్లో ఉండిపోయింది. పాపను పెట్టుకొని పాపను చదివించుకుంటుంది. ఆ ప్రబుద్ధుడు కూడా కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏమిటి అనేసి సరే, వాళ్ళ మదర్ వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాడు అక్కడ ఉండిపోయాడు. మీ పరిస్థితి ఆలోచించేలా పట్టించుకోలేదు. తర్వాత కొన్నాళ్ళకు తర్వాత చదిలిపోయినా అబ్బాయి కొన్నాళ్ళకి రాలేదు. ఏదో అబ్బాయికి ఏంటంటే ఒక ప్రాబ్లం అంట. ఆ ప్రాబ్లం కోసం ఆ అబ్బాయి నేచర్ క్యూర్లో ఏదో జాయిన్ అయ్యాడు. అదనే చెప్పాలి కదా, వైఫ్తో పంచుకోవాలి కదా మనసులో ఉన్న మాట, అది చేసుకోలేదు. అమ్మాయి చూసింది ఎలా తెలుస్తుంది, ఎలా ఆలోచిస్తుంది? చూడు, హస్బెండ్గా ఉంటే ఏమీ పట్టించుకోలేదు, ఏమీ రాలేదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూర్చున్నాడు అనే 6 months అయింది, డైవర్స్ నోటీస్ పంపించేసింది. పాప లేక 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 పుట్టిన పాప. ఆ పాపని ఇప్పటికి చూస్తే అయ్యో అనిపిస్తుంది మనసు. లేదు, అబ్బాయి అప్పుడు వచ్చాడు కోర్టు నోటీసులు వచ్చాక, ఇలా జరిగింది ఇలా చేయొచ్చా అనేసి ఆ అమ్మాయి మీద సీరియస్ అవుతున్నాడు. మా వాళ్ళంతా ఏమన్నారు, తప్పు చేసింది నువ్వు. నేను కూడా అన్నాను, కృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు, ఒక్కసారి నువ్వు సారీ చెప్పు, ఏమైంది, మా అందరి ముందర సారీ చెప్పు, తప్పైపోయింది అనేసి. సంసారం కల అమ్మాయి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంది, లేక లేక ఒక పాపను కనింది ఎప్పుడుకో. అలాంటప్పుడు ఇట్లా ఉండిపోయి బెట్టిపోయేది బెట్టుతనం అనుకున్నావా, ఇంకేం ప్రాబ్లం అనుకున్నావు నువ్వు ఇలా చేసావంటే? టాట్ వెళ్ళేదంటాడు. ఒక సారీ చెప్పడానికి ఒప్పుకోవట్లేదు. నేను ఎందుకు చెప్పాలి, నేను మగాడు, నేను ఎందుకు చెప్పాలి, తను చెప్పాలి కదా, తను తొందరపడి డైవర్స్ ఇచ్చేసింది కదా, తను చెప్పాలి కదా అనేసి ఇద్దరు మొత్తం పూర్తిగా విడిపోయారు. ఒక్కసారి వల్ల వాడు చెప్పలేదు, ఆ అమ్మాయిది మాత్రం తప్పలేదు, ఆ అమ్మాయి సూత్రం తప్పలేదు. ఏది కబురు కాకరకాయలు ఏమీ లేకుండా వాడు అలా కూర్చునిపోతే ఎవరికైనా, ఎలాంటి ఆడమ్మాయికి కానీ మగాళ్ళు కానీ ఎవరికైనా కోపం వస్తుంది. అదే ఆ భార్య అలా చేస్తే వాడు ఊరుకుంటాడా? ఆ పని చేస్తాడు కదా. అందువల్ల అలా చేసింది కూడా వాళ్ళు. అంటే ఫ్యామిలీలో దేనికి విడిపోతున్నారు, ఎప్పుడు విడిపోతున్నారు, ఎందుకు విడిపోతున్నారు, పిల్లలు లేట్గా కన్నాక ఇట్లా అయిపోతున్నారు, ఎందుకు ఏంటంటే పోనీ లేట్గా కన్నాక ఇంకా ప్రేమలు ఎక్కువ ఉంటాయి, ఆ బిడ్డ మీద కూడా ప్రేమ ఉంటుంది. బిడ్డ ఏమీ లేదు అంటే ఏది వయసు తారతమేమో, ఇదంతా గ్యాప్ వచ్చేటప్పటికి ఏ వయసులో కానాలన్న పిల్లలు. కొంతమంది లేట్గా మందుల వల్ల అవన్నీ కాలేతే కొంచెం వాళ్ళు ఏదో ఎక్కువ మాట్లాడటం, కొంచెం మెంటల్ రిటార్డెడ్ అలాంటివి కూడా వస్తున్నాయి. చాలామంది చూసా. ఫస్ట్ పిల్లలు బాగుంటే రెండో పిల్లలు కొంచెం వింతగా ఉంటాయి ప్రవర్తన. దేనివల్ల? ఇలాంటివన్నీ డిలే చేసుకున్నందువల్ల. అందువల్ల మీరు ఏం కాదు, పెళ్ళైన తర్వాత ఒక బిడ్డను కానీ పక్కన పెట్టేసేస్తే ఆ బిడ్డ పెరుగుతూ ఉంటుంది. మనం కొంచెం వయసు దాటే లోపల బిడ్డ కూడా బాగా చేతికొచ్చేస్తుంటారు. అంతేగాని మనం ఇన్నేళ్ళు అవుతాం, ఇన్నేళ్ళు స్వేచ్ఛగా గడుపుతాం, ఇన్నేళ్ళు మనం సుఖంగా గడుపుతాం, ఇన్నేళ్ళు డ్యూయెట్లు పడుకుంటాం, ఇన్నేళ్ళు ప్రపంచమంతా తిరుగుతాం. ఇప్పుడు మొన్న కూడా ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, ముందు నేను మ్యారేజ్ అయితే ప్రపంచం అంతా మొత్తం తిరగాలండి అని. ఇది ఏమి టార్గెటా బాబోయ్? అంటే వీటి వల్ల ఏంటంటే మనకు తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడే కదా పిల్లలు పుట్టినాక చేస్తావా, ఇప్పుడే ఎంజాయ్ చేయి. పేరెంట్స్ కూడా అలాగే ఎంకరేజ్. పిల్లలు పుట్టినాకన్నా పాప పిల్లలు పెరిగే కొద్ది కూడా తల్లిదండ్రుల దగ్గర పెట్టుకుంటారు కదా, చూసుకుంటారు కదా, వాళ్ళకు మనవడో మనవరాలు ఉండాలనేసి ఉంటుంది కదా. కానీ వాళ్ళ
కోరికలే గుర్రాలైతే అనేసి మనం విన్నాం కదా, అలాంటి ప్రవర్తన అదేంటి విపరీత ధోరణి. ఆ ధోరణిలో వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో చేయాలి, ఏదో పట్టాలి, ఒక ప్రపంచాన్ని ఏలాలి అనుకుంటారే కానీ ఇక్కడ కాపురాలు మాత్రం కూరుకుపోతున్నట్లు వాళ్ళు ఆలోచించరు, కళ్ళు తెరవరు. కళ్ళు తెరిచే లోపల అంతా సమాప్తం అయిపోతుంది. అందువల్ల ఏదైనా సరదాగా ఆలోచించండి, స్పోర్టివ్గా తీసుకోండి, అన్నీ మంచిగా జరుగుతాయి. అంతేగాని ఏదో గొంతెమ్మ కోరికలు మాత్రం ఎవరిని కోరవద్దని చెప్తూ ఉంటాను. ఉన్నంతలో తృప్తిగా బ్రతకడమే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వివాహ బంధం అంటే ఏంటి, వివాహ బంధం బలంగా నిలబడాలంటే భార్యాభర్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కలిసి ఉండడానికి ఎటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఉండాలి అనే విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.